ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ 23 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ 23వ తారీఖున 23 ఓట్లతో దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని, ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని గడగడలాడించిన చంద్రబాబు నాయుడు అని ఆమె అభినందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగరవేయటం ఖాయమని ఆమె చెప్పారు. కేవలం ఒక్క అవకాశం మాయలో పడి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని, భవిష్యత్తులో ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తంగిరాల సౌమ్య అన్నారు. ముందుగా ఎమ్మెల్యే కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టి పంచుమర్తి అనురాధ గారికి హృదయపూర్వక అభినందనలు. అందుగా తెలుగుదేశం పార్టీ తరఫున నిజంగా ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక ధీరవంత, ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండి ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత ఒక ధీరవనితగా పోరాడారు. ఈరోజు బాబు గారు వారి కష్టాన్ని గుర్తించి మరి ఎమ్మెల్సీగా సీట్ ఇవ్వటం చక్కగా, నిజంగా 151 ఎమ్మెల్యేలు ఉన్న జగన్ని వణికించిన చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము అభినందన తెలియజేస్తున్నాము. దట్ ఈజ్ బాబు గారు అండి. కేవలం 23 సీట్లు గెలిచిన ఎంతో ఎద్దేవా చేశారు. 23 సీట్లు గెలిచారని అనేక సార్లు జగన్ ఎద్దేవా చేశాడు. ఈరోజు 23 ఓట్లతో 23వ తారీఖున ఈ వైసీపీ పార్టీ బుద్ధి